సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఎన్టీఆర్ మనవళ్లు నందమూరి చైతన్య కృష్ణ, గారపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పన రఘునాథ్, సిబిఎన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు, ఆహారాన్ని అందించారు. ఈరోజు చెప్పాలంటే ఏజ్ పీపుల్కి ఈయన ఒక మార్గదర్శి, ఒక ఇన్స్పిరేషన్. ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, లేదు మన దగ్గర పని చేయవచ్చు, ఈ వయసులో దగ్గర పని చేయవచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. మన ఏజ్ వాళ్ళకే కాదు, యువత కూడా మీరు ముందుకు రావాలి అని ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు తీసుకెళ్లిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అలాగే ఆ తర్వాత అదే క్రమశిక్షణలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలతో చేరువై ప్రజలతో ఉండేటట్టుగానే వారి యొక్క జీవితం ఉండేది. కార్యక్రమాలు కూడా అలానే సృష్టించుకున్నారు. సో తప్పకుండా ఇంకా 75 కాదు, ఇంకా ఎన్నో పుట్టినరోజులు తప్పకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.